మరో విషయాన్ని కూడా గమనించండి. మరో విషయాన్ని కూడా గమనించండి. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు. ఆయన అంటాడు 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అంటాడు. 3 సార్లు సీఎం అంటాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెబితే, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు. ఈ చంద్రబాబు పేరు చెబితే కనీసం గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడంటాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. మరి ఈయన పేరు చెప్తే పేదవాడికి గుర్తుకొచ్చే కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్ళు ఏ పేదవాడికి కూడా ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు, మరి 14 ఏళ్ళు ఏ పేదవాడికి ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా చూశారా ఆయన ఇచ్చిన ప్రకటన, ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా? ఆ సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేశాడు. సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా కనిపించిందా? అప్పుడే ఎత్తేసాడు. చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. ఇక చంద్రబాబు పాలన పొరపాటును నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు మోసాలు, చంద్రబాబు మాయలు, చంద్రబాబు మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా. ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా అన్నా? ఇది మీ అందరికీ గుర్తుందా తమ్ముడు, అక్క? ఇది మీ అందరికీ గుర్తుందా? చంద్రబాబు సంతకం పెట్టాడు, చూస్తున్నారా? 3 ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా? కనిపిస్తున్నాయన్నా? 2014లో ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఆయన స్వయంగా సంతకం పెట్టాడు, 3 ఫోటోలు వేశాడు. ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించాడు. నేను ఇవాళ చదువుతా ఉన్నా. 2014 ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించి ఆ ఎన్నికల్లో మీ అందరితో ఓట్లు వేయించుకొని ఆ ఎన్నికల్లో గెలిచి 2014 నుంచి 2019లో ఆయన పరిపాలన చేసిన తర్వాత నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ఈ 2014లో మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టించిన పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరే సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ముందుకు పొమ్మంటారా? పొమ్మంటారా? ఈయన చెప్పిన మొదటి హామీ, ముఖ్యమైన హామీ రైతన్నల రుణాలు మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణాల మాఫీ అన్నాడు రైతన్నలకు. జరిగిందా? 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 2 చేతుల పైకి ఎత్తారు. ఇలా 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 ముఖ్యమైన హామీ, ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన హామీ, ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ హామీ. ఇందులో రెండోది పొదుపు సంఘాల రుణాలు.
పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నాను, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు కనీసం ₹1 అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా? 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 అక్క జరిగిందా? రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ, మూడో ముఖ్యమైన హామీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసింది. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీ అందరికీ లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకు ఆడబిడ్డలు పుట్టారు కదన్నా, అక్క పుట్టారు కదా. నేను అడుగుతా ఉన్నా, చెల్లి పుట్టారు కదా, మీ వాళ్ళల్లో ఎవరికైనా కూడా చంద్రబాబు ₹1 అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీ 2014లో ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 ప్రతి ఇంటికి కనీసం ఏ ఒక్కడికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు హయాంలో కనీసం 1 సెంటు స్థలమైనా కనీసం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా ఇచ్చాడా? రెండు చేతుల పైకి లేయాలి. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మన కరిగిరిలో కనిపిస్తా ఉందా? ఏమన్నా కనిపిస్తా ఉందా? ఏం తమ్ముడు, ఏమన్నా కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో 2014లో మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ పంపించి మీ అందరితో ఓట్లు వేయించుకొని 2014 నుంచి 2019 దాకా ఆయన పరిపాలన చేసి ఆ తర్వాత నేను అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది అమ్మేశాడు, అది కూడా అమ్మేశాడు. మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా కలిసి? ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా?
మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు? ఇదే ముగ్గురు మళ్ళీ కలిసి వస్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట, నమ్ముతారా? సూపర్ 7 అంట, నమ్ముతారా అన్నా? అక్క ఇంటింటికి పెంచుకారట, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొత్త కొత్త మోసాలతో, కొత్త కొత్త మేనిఫెస్టోతో, అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారో మీరే చూస్తా ఉన్నారు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఇలాంటి వాళ్ళను, ఇలాంటి మోసాలను, ఇలాంటి అబద్ధాలను, ఇలాంటి రాజకీయాలను, ఇలాంటి విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి మనుషులకు తగిన గుణపాఠం చెప్పమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా.